పంట సాగుకు ముందే రైతులు మేలు రకాల విత్తనాలను ఎంపిక చేసుకుని విత్తన శుద్ధి చేస్తే అధిక దిగుబడులతో పాటు పంటను తెగుళ్ల బారి నుంచి రక్షించుకోవచ్చని కేవీకే మల్యాల సమన్వయకర్త డాక్టర్ మాలతి అన్నారు. మహబూబాబాద్ జిల్లా మల్యాలలోని కృషి విజ్ఞాన కేంద్రంలో విత్తన మేళా కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ మాలతి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు చర్చా గోష్ఠిలో రైతులు పాల్గొని పంటల ఎంపికపై సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులను నాణ్యమైన విత్తనాలు అందించాలనే ఉద్దేశంతో ఈ మేళాను ఏర్పాటు చేశామని, నేలల రకాల పచ్చి పంటలు ఎంపిక చేసుకుంటే అధిక దిగుబడులు సాధించడమే కాకుండా పంటను చీడపీడల బెడద పెట్టుబడి తగ్గించుకోవచ్చన్నారు. రైతులు విత్తనాల కొనుగోలులో కల్తీ విత్తనాలను విక్రయించే దళారులతో అప్రమత్తంగా ఉండాలని, విత్తనాల కొనుగోలులో తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని కోరారు. ఈ మేళాలో వివిధ రకాల వంగడాలు, సిద్ధి, వరంగల్, వరి 2 రకాలు అందుబాటు ఉన్నాయని తెలిపారు. రైతులు వర్షాకాలంలో సాగు చేసే పంటలకు వివిధ రకాల చీడ పురుగులు పంటలను నష్టం కలిగించకుండా సస్య రక్షణ చర్యలు చేపట్టాలని, విత్తనాలు విత్తుకునే ముందు పంట ఆవేశాలను దగ్ధం చేసుకోకుండా తొలకరి వర్షాలు పడగానే లోతుగా పొలాన్ని దున్నాలని సూచించారు. వర్షాకాలంలో సాగు చేయదగ్గ పంటల ఎంపిక, సమగ్ర యాజమాన్య విధానాలను శాస్త్రవేత్తలు రైతులకు వివరించారు. ఈ మేళా కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు రాంబాబు, క్రాంతి, కిషోర్, వ్యవసాయ శాఖ అధికారులు తిరుపతి రెడ్డి, సరితలు పాల్గొన్నారు. పోయిన సంవత్సరం సెంటర్స్ కానీ కేవీకేలో కానీ విత్తన మేళా అని స్టార్ట్ చేయడం జరిగింది అన్నట్టు. విత్తన మేళా అంటే ఈ రోజు నుంచి విత్తనాలు అమ్మడం ఆఫీసర్ తిరుపతి రెడ్డి గారు మీకు తెలుసు. సో అదేవిధంగా ఏఈఓ సరిత కానీ, సో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మాలతి మేటర్ వేసే రైతులు, సో మీరు కొత్తగా దగ్గర విత్తుకునే పత్తి అనేది, సో అలాంటి టెక్నాలజీస్ ఏమున్నాయి ఇరవై అంటే నీకు హిందీ, మొక్కజొన్న ఇట్లాంటి పంటలు. ఎందుకంటే పత్తి ఎక్కువ రోజులు పొడిగించడం వల్ల అది గులాబీ రంగు పురుగు వస్తుంది కదా, గుడ్డు పత్తి వస్తుంది కదా, అందువల్ల లాస్ వస్తుంది, దిగుబడి వస్తలేదనే ఉద్దేశంతో ఆ పద్ధతి తీసుకురావడం జరిగింది. కాబట్టి రైతులు ఆ పద్ధతిని కూడా మీకున్న భూమిలో 2 ఎకరాలు ఉంటే 1 ఎకరం అదే, 1 ఎకరం ఇది, అట్లా ఒకటే పంట కాకుండా వేరు రకాల పంటలు పంట మార్పిడి అట్లా అలవాటు చేసుకొని ఆ పద్ధతి. ఫస్ట్ మంచి విత్తనం సెలెక్ట్ చేసుకోవాలి. మంచి విత్తనం సెలెక్ట్ చేసుకుంటే ఆల్రెడీ మొత్తం అయిపోయినట్లాగానే మనం ఫీల్ అవుతానట్టు ముఖ్యంగా. కానీ దాంతోపాటు యాజమాన్య పద్ధతులు కూడా సరిగ్గా పాటిస్తేనే ఆ మంచి విత్తనం కూడా సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఏం చేస్తామంటే విత్తనం మంచిది ఉంటుంది కానీ మన యాజమాన్యట్లయితే రాబోయే రోజుల్లో ఇంకో నెల తర్వాత మిర్చి చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో రైతు సోదరులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి కొంచెం మాట్లాడుకున్నట్లయితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఆల్రెడీ క్రాంతి సార్ చెప్పినట్టు ఏంటంటే మిర్చి ఏ వెరైటీ వేద్దాము అన్నా కనుక హైబ్రిడ్లు వేద్దామన్నా విత్తన శుద్ధి కంపల్సరీ చేయాలి. పిల్లలకి టీకా ఎలా వేయిస్తున్నామో విత్తన శుద్ధి కంపల్సరీ చేయాలి. ఒక్కొక్క పంటకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధీనంలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రం మల్యాలలో ఈరోజు అంటే 24 మేన విత్తన మేళా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపు 65 పైచిలుకు రైతులు మహబూబాబాద్ జిల్లా వాస్తవ్యులు అటెండ్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మల్యాల క్షేత్రంలో మేము విత్తనోత్పత్తి చేసినటువంటి వరి వంగడాలైనటువంటి సిద్ధి, అలాగే KNM 118,
WGL 962 అనే రకాల్ని, అలాగే కందిలో చూసుకున్నట్లయితే WRG 97 అనే రకాన్ని మేము విత్తనోత్పత్తి చేసినటువంటి విత్తనాన్ని ఇక్కడ రైతులకు విక్రయానికి అందుబాటులో ఉంచడం జరిగింది. ముఖ్యంగా ఈ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కింద ఉన్నటువంటి 3 ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాలు, ముఖ్యంగా వరంగల్, పాలెం, జగిత్యాల, అలాగే ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాల్లో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ, అంటే భద్రాద్రి కొత్తగూడెం, వైరా, మల్యాల్, అలాగే వ్యవసాయ పరిశోధనా మధ్య తెలంగాణ మండలంలో అయితే ఈ 3 కేవీకేలు, అలాగే మధ్య తెలంగాణ మండలంలో ఉన్నటువంటి పరిశోధనా స్థానాలు తోర్నాల కానీ, మధిర కానీ, అలాగే మన వ్యవసాయ విశ్వవిద్యాలయం హెడ్ క్వార్టర్స్ అయినటువంటి రాజేంద్ర నగర్లో కూడా ఈ విత్తన మేళా అనేది ఇదే రోజున పెద్ద ఎత్తున జరపడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఈ కార్యక్రమం గత 5-6 సంవత్సరాల నుంచి మన విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి రాజేంద్ర నగర్లో కానీ, అలాగే విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనలు ఉన్నటువంటి క్షేత్రాలలో, అలాగే కేవీకేల్లో వ్యవసాయ పరిశోధన స్థానాల్లో అక్కడక్కడ చేసినటువంటి పంటలలో విత్తనోత్పత్తి గావించినటువంటి రకాలు రైతులకి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఇలాగ ఒక నెలలో ఒక రోజు ఎన్నుకోవడం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రైతాంగానికి మే 24 అనేది గుర్తుపెట్టుకొని వాళ్ళు ప్రతి వానాకాలంలో చేసుకోవాల్సినటువంటి ప్రణాళికని ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకుని సరైనటువంటి పంటల్ని, సరైనటువంటి రకాలని ఎన్నుకుంటారని చెప్పి, అలాగే ఆ రకాలని వాళ్ళకి కావాల్సినటువంటి రకాలని రైతుల్లోకి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడానికి ఈరోజు నిర్ణయించడం జరిగింది. ఇదే కాకుండా ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇక్కడికి విచ్చేసినటువంటి శాస్త్రవేత్తలు కానీ, అంటే కేవీకే శాస్త్రవేత్తలు కానీ, అలాగే మండల వ్యవసాయ అధికారి మహబాద్, అలాగే మల్యాల అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కానీ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇక్కడికి వచ్చినటువంటి రైతాంగానికి మనం ఇప్పుడు వెంటనే చేపట్టవలసినటువంటి, అంటే వానాకాలం ప్రణాళిక ఎలా వేసుకోవాలి, అలాగే వానాకాలంలో వాళ్ళు సాగు చేస్తున్నటువంటి పంటలలో అతి ముఖ్యమైనటువంటి తొలి దశలో, అలాగే పంట వేయకముందు చేయాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి యాజమాన్య పద్ధతుల గురించి చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తరపున కానీ, అలాగే కేవీకే తరపున కానీ రైతాంగానికి విన్నవించుకునేది ఏమిటంటే, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి పంటల్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి రకాలని అధికృత డీలర్ ద్వారా కొనుక్కోవడము, అలాగే సరైనటువంటి రసీదు